ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఈ మహోన్నతమైనటువంటి శక్తి కలిగిన, కృప కలిగిన, కనికరము కలిగిన, దయ కలిగినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నీ సన్నిధికి రావటానికి ఉదయకాలంలో నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. నాయనా, మేమందరము నీ సన్నిధిని చేరి నిన్ను స్తుతించి మహింపరిచి నీ కుమారుడైన యేసుక్రీస్తు మాటల ద్వారా జీవించి నాయన నిత్య జీవ వారసత్వం పొందటానికే నీ సంకల్పాన్ని మా పట్ల ఏర్పరిచావు. మరి ఇదిగో నాయన, మరి మీ కృప మాత్రమే మమ్మల్ని సజీవ లెక్కలో ఉండి ఉదయకాలంలో సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. నీ వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తే అందరికీ ప్రభువు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తే అందరికీ ప్రభువు. ఈ లోకంలో ప్రభు అనే మాటకి రాజు అనే అర్థం వస్తుంది. మరి ఎవరైనా సరే రాజుల్ని కానీ అధికారులను కానీ గౌరవించేటప్పుడు మరి సామాన్యంగా ప్రభు అనే మాటను ఉచ్చరిస్తారు. కానీ మరి యేసుక్రీస్తుకు ఉన్నటువంటిది, ఈ లోక సంబంధమైన రాజులకు ఉన్నటువంటి స్థితి ఏమై ఉంది అంటే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి కానీ, ఒక రాజుకు కానీ, ఒక రాజ్యానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి ప్రభువు కాదు. యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆయనే ప్రభు. సర్వ సృష్టికి ఆయనే ప్రభు. కొందరు అంగీకరించినా అంగీకరించకపోయినా సృష్టి అంతటికి ఆయన మాత్రమే ప్రభు. ఆయన మాత్రమే ప్రభు. బైబిల్లో ఆయనను ప్రజలు కానీ మరి నువ్వు కానీ నేను కానీ ఎవరు కూడా ఆయన్ని ప్రభువుగా ఎన్నుకోలేదు. దేవుడే ఆయన్ని సృష్టికి రాజుగాను, మహిమగల మహిమరాజుగాను నియమించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం, 2:36. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ప్రభువుగా దేవుడు నియమించాడు. దేవుడు సృష్టిని చేసి సృష్టి మీద సర్వాధికారం ఇచ్చింది. సర్వానికి మరి దేవుడు ఏర్పరిచింది ఎవరినంటే యేసుక్రీస్తును ప్రభువుగా ఏర్పాటు చేశాడు. కనుక మానవాళ్ళు ఎన్నుకున్నవాడు కానీ, మానవాళ్ళు ఇచ్చే బిరుదులు కానీ ప్రభువులు కాదు. ఇది సర్వ సృష్టికి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు నిర్ణయించి సృష్టికి పంపించిన వాడు. కనుక పేతురు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడే నిర్ణయించి లోకానికి పంపించాడు కనుక ఆయన సర్వ సృష్టికి ప్రభు. అందుకే అపోస్తల కార్యం 10:36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు అని ఉంటది. నమ్మినా నమ్మకపోయినా దేవుడే ఆయన్ని ప్రతిష్ఠించి పంపిస్తే నువ్వు నేను కాదంటానికి వీలు లేదు. ఇది సత్యం. కనుక నువ్వు నేను ఆయన కాదు అని అనే అర్హత నీకు నాకు లేదు. అంటున్నావు అంటే నీ మూర్ఖత, నీ యొక్క మూఢత్వంగానే తప్ప దేవుడు నిర్ణయించిన దాన్ని మానవుడు కాదనే స్థితి మానవునికి లేదు. కానీ అతని మూఢత్వత, అవివేక స్థితి ద్వారానే దేవుడు లేడని, యేసుక్రీస్తు ప్రభువు కాదని అనేక మంది ఈ రోజున మరి చెప్తున్నారు. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు, ఆయన ఎలాగా ప్రభు అయినాడు, దేవుడు ఏ విధంగా ఆయన రాజుగా చేసినాడు కనుక చూసి రోమియోలకు రాసిన పత్రిక
14వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఇక్కడ అంటున్నారు అపోస్తులు కొరకు రోమాకి రాస్తున్నటువంటి అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము. కనుక మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఆమె ప్రభువుగా ఎంచుకొని ఆయన ప్రభువుగా నిర్ణయించుకోవటం కాకుండా ఆయన కొరకు జీవించటమే నీ జీవితానికి పరమార్థం. ప్రభు కొరకే చనిపోయినా ప్రభు కొరకే చనిపోవాలి, జీవించినా ప్రభు కొరకే జీవించాలి. చాలా మంది లోకంలో ఉన్న అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, ఆస్తుల కొరకు, పాస్తుల కొరకు, ఉన్నవారి కొరకు, దేనో కొరకు జీవిస్తున్నారు. కానీ మనం బ్రతకవలసింది, మనం జీవించవలసింది, మనం చనిపోవలసింది ప్రభు కొరకే. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అక్కడ అంటున్న మాట ఏంటంటే, మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. కనుక క్రైస్తవులు అనే వాళ్ళు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు బ్రతికున్నా చనిపోయినా ప్రభువారంగానే ఉండాలి. కనుక ఈ లోకంలో ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే నాకు ప్రభు. ఈ లోకంలో అధికారిని దేవుడే ఏర్పాటు చేశాడు. లోక అధికారిని కానీ, లోక రాజులను కానీ ప్రజలు ఎన్నుకున్నా కానీ అది దేవుని చిత్త ప్రకారమే జరిగింది. కానీ మరి దేవుడే అభిషేకించి పంపించినటువంటి యేసు క్రీస్తును మీరు బతికినా చనిపోయినా మనము ఆయన కొరకే బ్రతుకుతున్నాం, ఆయన కొరకే చనిపోతాం, ఆయన కొరకే మేము జీవించాలి అనే ఆలోచన మనకు లేకపోతే మాట అన్నది లాస్ట్ మాట. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచి మృతులకును సజీవులకును ప్రభువుగా ఉన్నాడు. చూసారా, ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము నీకు ప్రభువుగా ఉంటాడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు మృతులైన వాళ్ళకు కూడా ఆయన ప్రభువే. కనుక ఈ గొప్ప మాటలను మనం జ్ఞానం చేసుకున్నట్లయితే నీ జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తుకు నీ జీవితాన్ని ఆయన ప్రభువుగా, ఆయన రాజుగా, ఆయన అధికారానికి నువ్వు అప్పచెప్పుకుంటున్నావా? గమనించాలి. మన జీవితంలో ఇది మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. జీవితాలు ఈ లోకంలో ఎలాగున్నా వెళ్ళిపోతాయి, తిండినా వెళ్ళిపోతాయి, తినకపోయినా వెళ్ళిపోతాయి, రోగం వచ్చినా రోగం రాకపోయినా, ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతుంది జీవితాలు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశం ఆయన్ని ప్రభు అని అంగీకరించకపోయినట్లయితే రోమపత్రికలో చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల నుండి ఆయన లేపెనని నీవు హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడదు. నువ్వు రక్షణ పొందాలంటే యేసు ప్రభువుగా, యేసు క్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి. నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నీతిగా బతుకుతున్నాను, విశ్వాసగా బతుకుతున్నాను, సంఘ సభ్యుడిగా బతుకుతున్నాను, క్రైస్తవులు అనిపించుకుని బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. నీ జీవితంలో యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించావా? ఆయన రక్షకుడుగా అంగీకరించావా? నీ నోటితో ఒప్పుకుంటున్నావా నువ్వు ఆయనే ప్రభు అని? ఒప్పుకోకపోతే నీ జీవితంలో రక్షణ లేనట్టే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే. ప్రభు ఒక్కటే, ఆ ప్రభు మీద ఉంచవలసిన విశ్వాసం కూడా రెండు అవసరం లేదు, ఒక్కటే. అంటే ప్రభు ఒక్కడే అని చెప్తుంది ఎఫెసీ పత్రికకు పౌలు రాస్తూ. ప్రభు ఒక్కడే ప్రభు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక మన నమ్మకం బాప్తిసం అంటే ఆయన ప్రభువుగా ఒప్పుకున్నప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. బాప్తిసం పొందావు అని అంటే తప్పకోకుండా ఆ నమ్మకం నీలో ఉండాలి. ఆయన నాకు ప్రభువుగా ఉండాలి. ఈ లోక అధికారులు ఎంతమంది ఉన్నా ఏమున్నా నాకు ముందు ఆయనలాగా ఉండాలి. నా భర్తలాగా నన్ను పోషించి సంరక్షించి కాపాడి నిత్యత్వం చేర్చే ఆయనే నా ప్రభు అని నీ జీవితంలో నమ్ముకోకపోతే వ్యర్థమే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం 14వ వచనంలో.
అక్కడ పరలోకంలో అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరు రాజులైతే భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ ఈయనే రాజు, మహారాజు. ఈయన మహిమగల రాజు, మహారాజు, మహిమగల రాజు. ఈయన ఆ రాజు గురించి పరలోకంలో అడుగుతుంది. ఆయనే ఈ భూలోకానికి రాజు, ఈ సర్వ సృష్టికి రాజు అని చెప్తుంది. 19:16 చూడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ఆయన మీద రాయబడ్డది, ఆయన మీద లిఖింపబడ్డది, అంటే ముద్రింపబడ్డది. ఆయనకు మాత్రమే ఆ పేరు చెందింది. నువ్వేమనుకున్నా సరే, అనుకోకపోయినా సరే, నీ జీవితంలో ఒక్కటి మాత్రం సత్యం, ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు వరకు ఈ సర్వ మానవాళ్ళని పరిపాలిస్తున్నది ఆయనే. ఒక అధికారిని నిలబెడుతున్నది ఆయనే, ఒక అధికారిని ఏర్పాటు చేస్తున్నది ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు అని ఉన్నది. కలిగినది ఏదీను ఆయన లేకుండా కలగలేదని అన్నది. అందుకే చూడండి, యోహాను సువార్త 20:28లో తోమ అంటాడు. తోమ చాలా అనుమానవితుడు, చాలా నమ్మకము లేనివాడు. ప్రతిదీ కూడా చూస్తేనే నమ్ముతాను, వింటే నేను కళ్ళారా చూస్తేనే నమ్ముతాను, నేను దర్శిస్తేనే నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అనేవాడు. అటువంటి వాడు ఒకసారి యేసు ప్రభు శిష్యుడు. ఆయనే మన భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుల్లో ఒకడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత లెగిసారని శిష్యులు అందరూ చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. నమ్మకపోతే యేసు ప్రభు ఆయన్ని నమ్మాలి అని అంటే ఆయన చూడాలి, ఆయన దర్శించాలి, ఆయన పరీక్షించాలి. మనలాంటి వాళ్ళు చాలా మంది తోమాలు ఉంటారు. చాలా మంది మా జీవితంలో ప్రభు అయితే మాకేం చేశాడు, ఆయన రక్షకుడైతే మాకేమి ఇచ్చాడు, ఆయన ఏమి ఇచ్చాడు అనుకునేవాళ్ళు. ఆయన వాళ్ళని దర్శించే సమయం వస్తుంది. ఇక్కడ తోమాని దర్శించాడు ఆయన. అంటున్నాడు తోమ అంటున్నాడు ఆయన చూసి, ఏ చెయ్యి చూపించాడు, చూడు నేనే కదా సిలువ వేయబడిన యేసుక్రీస్తును, చూడు నా చేతుల్లో గాయాలు చూడు అని చేతి గాయాలు చూపించినప్పుడు తోమ ఆ చేతిలో వేలు పెట్టి ఆ గాయంలో చూసి, ప్రభువా నా దేవా అన్నాడు. కనుక నా దేవుడైన ప్రభువా నీకు నిజంగా. కనుక మన జీవితంలో ఇప్పుడు ఒప్పుకోపోవచ్చు, ఇప్పుడు కష్టమో లేకపోతే సుఖమో లేకపోతే నీ యొక్క ఆలోచన ఏరే విధంగా ఉండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది తప్పకోకుండా ఆయనే ప్రభు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆయనే ప్రభువుగా నీ జీవితాల్లో నువ్వు నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 6:68లో కూడా కనుక శిష్యుల్ని యేసుప్రభు వారు ఒకసారి అడిగారు, అయ్యా మరి లోకం నన్ను ఏమనుకుంటుందంటే, కొంతమంది ఏలి అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు, మరి చనిపోయినటువంటి బాప్తిసం ఇచ్చి యోహానే వచ్చాడు అనుకుంటున్నారు, అనేక రకాలుగా అనుకుంటున్నారయ్యా వీళ్ళు అంటే, మరి మీరేమనుకుంటున్నారయ్యా అంటే, మరి ఆయన కూడా నన్ను సజీవుడు అయిన క్రీస్తు అన్నాడు. అన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే, మరి కొంతమంది శిష్యులు 71 మంది శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రోజులుండి వాళ్ళకి జీవితాల్లో యేసుక్రీస్తుని చూసే ఆ యొక్క గొప్ప ధన్యత వాళ్ళు కోల్పోయినారు. వాళ్ళు చూసిన చూపే మంచిది కాదు. ఆయన ఏదో స్వస్థతలు చేస్తాడని, మరి ఏదో కలగజేస్తాడని, తిండెడతాడని చూస్తూ వచ్చారు. 71 మంది వచ్చిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని విడిచి, వాళ్ళని ఆశించింది ఆయన దగ్గర దొరకలేదు కాబట్టి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు కూడా మీరు కూడా వెళ్ళిపోతారని యేసు ప్రభు శిష్యులను అడిగినప్పుడు పేతురు అంటున్నటువంటి మాట ఇది. మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము ప్రభువా, మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము, నువ్వే నిత్య జీవపు
మాటలు గల ప్రభువు అని చెప్తున్నాడు. కనుక ప్రభువు అనేది శిష్యులు నమ్మారు, మరి అనేక మంది మరి విశ్వాసులు నమ్మారు, అందరూ విశ్వసించారు. కనుక ప్రభు అనే నామం ఆయన తొడల మీద, ఆయన హృదయం మీద అంతా రాసి ఉన్నది. ఆయన లూకాసు వార్త 22వ అధ్యాయము 61, 62లో చూసినట్లయితే ఇక్కడ 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా నువ్వు. అయ్యో నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను నీతో పాటు. ముందు నేను చచ్చిపోతేనే కానీ నువ్వు చచ్చిపోవటానికి లేదయ్యా. నీకు ఏ కష్టం కానీ నీ రాజులు రాణి అధికారులు వచ్చి నన్ను సిలువేస్తారా అని చెప్తుంటే అలా జరగటానికి వీల్లేదు. నేను ముందు నీకు ముందుంటాను, నేను ముందు నీ కోసం ప్రాణం పెడతానన్న పేతురికి అప్పుడు ఆయన యేసుప్రభు వారు చెప్పారు, నువ్వు పేతురా ఎందుకు తొందరపాటు పడతావు? నీవు రాబోయే కాలంలో మరి కొద్ది దినాల తర్వాత నీవు నన్ను ఎరుగు అని అందు కోడు కుయ్యక ముందే ఆ మాట నువ్వు ఎరుగు అని ముమ్మారు చెప్తావని యేసుప్రభు ఆయనతో ప్రవచించినప్పుడు, యేసుప్రభు సిలువలో హింసింపబడుతున్నప్పుడు ఆ రాణు వారు, పరిచయులు, శాస్త్రులు, రోమా సైన్యము ఆయన కొట్టుకుంటూ వీధుల్లోకి తీసుకుంటూ సిలువ దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఈయన ఒక దిక్కును కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళు గుర్తించి నీవు ఆయన యొక్క శిష్యుడివే కదా అంటే కాదన్నాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి యేసు ప్రభు వారు ఆయన కనపడి అంటున్నాడు. ఈ మాట చూడండి. పేతురు వైపు చూచాను. అప్పుడు పశ్చాత్తాపం పొందాడు. నిజమే, ఈయన ప్రభువే, ఈ ప్రభువు మాట నెరవేరుతుంది కదండి. రాజు అయితే రాజు మాట నెరవేరాలి. ఈ రోజు రాజులు మాటలు నెరవేర్చుకునే వాళ్ళు కాదు, అధికారాన్ని చలాయించేవారు మూర్ఖులు, దుర్మార్గులు అయిన వాళ్ళే రాజులుగా ఉంటున్నారు. ఏ దేశంలో చూసినా, ఏ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దుర్మార్గతే రాజ్యం వెళ్తుంది. కనుక ఈయన చెప్పిన మాట నిజం, ఆయన ముందే చెప్పాడు గనక అందుకని అప్పుడు ప్రభువుని గురించి ఆయన మనస్సు పశ్చాత్తాపపడి ప్రభువు కొరకు జీవించటం మొదలుపెట్టాడు. కనుక చూడండి, కొన్ని 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు అని ఉన్నది. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టే లార్డ్ అని ఉంటుంది. లార్డ్ అంటే ప్రభువు, యజమాని కాదు. కనుక మరి ఆ యొక్క ఉచ్చారణ తప్పో మరి అచ్చు తప్పో కానీ కొన్ని దగ్గర ప్రభు అని ఉంది, కొన్ని చోట్ల మాత్రం మరి యజమానుడు అని ఉంటాయి. కనుక అక్కడ ఏమున్నదంటే ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువు. విశ్రాంతి దినాన్ని ప్రభు ఎవరో విశ్రాంతి దినము దేవునిది అనుకుంటే ఆ విశ్రాంతి దినానికి కూడా యేసు ప్రభువే ప్రభు. ఆయన ఆ దినంలోనే నడుస్తుంది. ఆయనే తీసివేయగలడు, ఉంచగలడు. విశ్రాంతి దినమును కొట్టివేయగలడు, ఉంచగలడు. కనుక విశ్రాంతి దినానికి కూడా మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే ప్రభు అనే మాటను అక్కడ మరి ఉచ్చరింపబడ్డది. ప్రియ సహోదరి సహోదరుడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించు కాకానిన పలికిన దేవుడే యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు ప్రకాశించెను గనుక మమ్మను గురించి ప్రకటించుకొనటలేదు. పౌలు అంటున్నాడు, మమ్మను గురించి మేము ప్రకటించుకొనలేదు, క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అని గమనించాలి.
యేసుక్రీస్తును పౌలు ఎలాగ ప్రకటించాడంటే ఆయన ప్రభు అనియు ప్రకటించుకొనుచున్నాము. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచారకులు మాత్రమే మేము. కనుక లోకంలో ఎవరికి దాసులు కాదు. లోకంలో ఎవరు క్రైస్తవులు గమనించాలి, లోకాన్ని బట్టి ఎక్కువగా ఆలోచిస్తారు. కనుక అపోస్తుడనే ప్రభువులు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన పరిచారకులం మేమని చెప్పి మరి ఈరోజు స్పష్టంగా మనం యేసుక్రీస్తు కొందరికీ కాదు, అందరికీ కాదు, సర్వ సృష్టికి ప్రభు అనే మాటను మనము గుర్తు చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే ఇది ఒక ఆధిక్యత. ఆయనకి ఆధిక్యత, దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చాడంటే 2వ అధ్యాయం 9వ వచనంలో పరలోకములో ఉన్న వారినందు గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వారిని యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. పరలోకంలో గాని భూలోకంలో గాని పాతాళంలో గాని పాతాళంలో ఉన్న పరదైసులో గాని కానీ అక్కడైనా గాని పరలోకములో గాని ఈ భూలోకం మీద బతుకుతున్నటువంటి మానవాళి గాని మరి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అని మరి ఇంకొక మాటను చూడు, దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. పైనామమును ఆయనకు అందరికీ పైనామం, అందరికీ ప్రభు. అందుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పి ఆయనకు మరి ఇవ్వబడినది. కనుక గమనించాలి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాటను చూసినట్లయితే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవ్వడును యేసుక్రీస్తు ప్రభువు కాడని చెప్పుకోడట. యేసుక్రీస్తు ఆత్మ కలిగిన వాడు అయితే నువ్వు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు అనే చెప్తావు. చెప్పలేడనెను. దేవుని ఆత్మ కలిగినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను నువ్వు కలిగినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్తావు. నువ్వు యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవట్లేదంటే తప్పకుండా నీలో దురాత్మ ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోని ప్రతి వాడు కూడా మరి దురాత్మకు చెందినవాడే. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తాడో వాడు యేసు ప్రభును ప్రభు అని ఒప్పుకొని తీరాలి. కనుక ఆఖరి మాట ఈ రోజున మనకు జరుగుతున్నటువంటి మాటలను గురించి యోధా ఆ రోజునే ప్రవచించాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏలవనగా కొందరు సంఘంలో దేవుని రాజ్యంలో రహస్యంగా తొరగబెడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే భక్తిహీనులు అయిపోయినారు. వాళ్ళు భక్తి లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును ప్రభువు కాదని ఒప్పుకుంటున్నారు, ప్రభువు కాదని అంటున్నారు. ఆయన ప్రభు అని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకోను ప్రతి వాడు క్రీస్తు విరోధే. కనుక వాడు భక్తిహీనుడు, వాడు మరి కామతత్వుడు, వాడు వ్యభిచారి అంటున్నాడు ఆయన. ఎంత దౌర్భాగ్యపు స్థితులు. చాలా మంది కూడా యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అని ఒప్పుకొని అనేక దౌర్భాగ్యులు భక్తిహీనులు లోకంలో బయలుదేరారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను గమనించుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నీకే కాదు నాకే కాదు సర్వ సృష్టికి ప్రభువుగా భూదిగంతములు ఏర్పరచక ముందే ఆయన మరి తండ్రి ద్వారా ప్రతిష్ఠింపబడి అన్ని నామములకు పరలోకములో కాదు, భూమి మీద కాదు, భూమి కింద ఉన్నటువంటి పాతాళములో కాదు,
అంతటి యందును ఆయన నామము ఒక గొప్ప ఉన్నతమైన నామముగా, ప్రభువు నామముగా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయనకు తొడల మీద రాసి ఆయన్ని ముద్రించి ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపాడు. ఆయన నీకు నాకు కాదే, నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. సర్వ మానవాళికి ప్రభు. అందుకే మరి లూకా గారు ఆ మాట రాస్తాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. నమ్మినా నమ్మకపోయినా ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అని ఒప్పుకుంటున్నావా? లేకపోతే నువ్వు రక్షణ పొందలేదు. ఆ ప్రభు అధికారం కిందకి వెళ్ళట్లేదా నువ్వు? ఆ ప్రభు రాజు పరిపాలిస్తున్నాడు. నువ్వు లేకపోయినా, నువ్వు విశ్వసించిన ఈ లోకాన్ని నడిపిస్తున్నది ఆయనే. లోకానికే కాదు, సమస్త సృష్టిని పరిపాలిస్తున్నది ఆయనే. ఆయన మాత్రమే ప్రభు. నోటితో ఒప్పుకో రక్షణ కావాలంటే, నోటితో ఒప్పుకో నువ్వు ఆశీర్వాదాలు కావాలంటే. దేవుడే ప్రతిష్ఠించి పంపించాడు ఈ లోకానికి ఆయన ప్రభువుగాను రాజుగాను. ఆయన ప్రభువుగాను రాజుగాను రక్షకుడిగా కూడా అభిషేకించి పంపించాడు. నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు మేలు పొందుతావు. లేకపోయినట్లయితే ఈ లోకాన్ని నుంచి వెళ్ళక ముందే నువ్వు ఆయన్ని ప్రభు అని నోటితో ఒప్పుకొని రక్షణ పొందనట్లయితే తప్పకుండా నువ్వు ఆరని అగ్నికి ఆహుతి అయిపోవలసిందే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు అందరికీ కాదు, మరి సర్వ సృష్టికి ప్రతిష్ఠించి పంపించబడినటువంటి మహిమగల రాజు, మహిమగల ప్రభువు, మహిమగల గొప్ప మరి రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అందుకే లూకా గారు కొట్టినాడు. నేనైతే అంటాను, యేసుక్రీస్తు మాత్రమే ప్రభు. యేసుక్రీస్తు మాత్రమే ఈ సృష్టికి ప్రభు. యేసుక్రీస్తు లేకపోతే సృష్టి లేదు. యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితం, నా జీవితం, మన బ్రతుకులు లేవు. ఈ సృష్టి నడిపించబట్టలేదు. ఏ సృష్టిలో ఉన్నటువంటి ఖగోళంలో ఉన్నటువంటి ఆ మరి అంతరిక్షం కానీ, భూమి కిందగా ఉన్నటువంటి స్థితి కానీ, భూమి కానీ, ఇదంతా కలిగి ఉన్నదేదీను ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా నడవట్లేదు. ఆయన లేకుండా కూడా అది మరి ఆశీర్వాదానికి యోగ్యత లేదు. కనుక యేసు ప్రభువే మరి సర్వ సృష్టికి ప్రభు అయి ఉన్నాడు. ఈ మాటలు మన ఇనికిల్లో జ్ఞాపకం చేసుకుందాం గాక. ఆమేన్.